పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రగులుతున్న వేళ ఇరాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 15 పాయింట్ల డీల్కు ఒప్పుకోవాలని టెహ్రాన్పై ఒత్తిడి తెచ్చారు. లేదంటే ఇరాన్ ఆయిల్ బావులు, విద్యుత్ కేంద్రాలను పేల్చేస్తామంటూ ఘాటు హెచ్చరికలు చేశారు. హర్ముజ్ జలసంధిని తెరవకుంటే ఖర్గ్ ద్వీపాన్ని పేల్చేస్తామన్నారు ట్రంప్. ఇరాన్ ఆర్థిక జీవనాడి అయిన ఖర్గే దీవ్ని అమెరికా స్వాధీనం చేసుకోవచ్చని ప్రకటించిన కొన్ని గంటలకే ఏకంగా ఐలాండ్ను పేల్చేస్తామన్న ట్రంప్ హెచ్చరిక సంచలనంగా మారింది. పశ్చిమాసియా యుద్ధంలో మరో భారతీయుడు చనిపోయారు. కువైట్లోని విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారాలపై ఇరాన్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భారత్కు చెందిన ఒక కార్మికుడు మృతి చెందినట్లుగా ఆ దేశ విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ క్షిపణి దాడి కారణంగా విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారం వద్ద ఒక సర్వీస్ భవనం దెబ్బతిందని కువైట్ అధికారులు తెలిపారు. అయితే ఈ ప్లాంట్ ఏ ప్రాంతంలోనిదో మాత్రం బయటపెట్టలేదు. ఘటన నేపథ్యంలో టెక్నికల్, ఎమర్జెన్సీ సహాయక బృందాలు అక్కడికి చేరుకుని ప్లాంట్ నిర్వహణ, అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇటీవల యుఏఈలోనూ ఒక భారతీయుడు మృతి చెందారు. ఇరాన్ క్షిపణులను యుఏఈ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోవడంతో దాని శకలాలు పడి భారతీయుడు సహా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.